Hey guys, welcome back to a new vlog. Hey guys, where are we going ante? Pottery workshop. సరే గట్టిగా వద్దండి మెల్లగా చెప్తాను. Pottery workshop అదనమాట మేము పాటరీ వర్క్షాప్కి వెళ్తున్నాము. సో అవి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది తెలుసుకోవడానికి అండ్ నేర్చుకోవడానికి మేమైతే డబ్బులు ఇచ్చి మరీ వెళ్ళామన్నమాట. లొకేషన్ కరెక్టే కానీ ఒక బిల్డింగ్లో ఉంది ఒక అపార్ట్మెంట్. సో ఇదే అనమాట ప్లేస్. లిఫ్ట్ ఉంది. సెకండ్ ఫ్లోర్ A2లో ఉంది స్టూడియో మైరా. సో అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం సెటప్ అంతా ఉంది. నేను నా ఫ్రెండ్ వెళ్ళాము. ఒక్కొక్క పర్సన్కి ఇట్ ఈస్ 1500. సో నా ఫ్రెండ్కి వెళ్ళాలనిపించింది. సో నేను కూడా తనతో పాటు వెళ్ళాను. అక్కడ చూసారు కదా, ఇవి ఆల్రెడీ పాటరీ వర్క్షాప్ నేర్చుకుని చేసిన వాళ్ళవి అక్కడ ఐటమ్స్ డిస్ప్లే చేశారు. మనకి టైం స్లాట్ ఇస్తారు, ముందే బుక్ చేసుకోవాలి. సో ఆ టైంకి కరెక్ట్గా అక్కడ ఉండాలన్నమాట. బికాజ్ అందరికీ ఒకటేసారి స్టార్ట్ చేస్తారు. 2 టైప్స్ ఆఫ్ పాటరీ నేర్పిస్తారు వీళ్ళు ఇక్కడ. ఒకటి మనం మాన్యువల్గా హ్యాండ్తో చేసేది ఎలాగా, కప్స్ కానీ ప్లేట్స్ కానీ, అండ్ ఇంకొకటి ఆ మెషిన్ చూసారు కదా ఇందాక, దానిపైన డిఫరెంట్ టైప్ ఆఫ్ పాటరీ నేర్పిస్తారు. అక్కడ ఫోటో చూసారు కదా, తనే అనమాట. ఐ థింక్ సో షీఈస్ ది ఓనర్. నాకు కూడా అంత పర్టికులర్గా తెలీదు. తను చేసిన ఆర్ట్ పీసెస్ కూడా అక్కడ ఉన్నాయి. ఇంకా ప్లేస్ అంతా ప్లెజెంట్గా బాగానే అనిపించింది. మా దగ్గర ట్రైపాడ్ కూడా లేదు. సో అందుకే వీడియోస్ సరిగ్గా తీయలేకపోయాం. బట్ మ్యాక్సిమం కవర్ చేశాను బికాజ్ అందరూ బిజీ ఉండే. చాలా ఓవర్ యాక్షన్. ఎందుకంత learning a new skill. ఫస్ట్ మనకి ఒక క్లే ఇస్తారు, అది చాలా గట్టిగా ఉంది. సో దాన్ని మనం నీట్గా మౌల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత వేరే క్లే ఇస్తారు, అది మెషిన్ పాటరీకి. ఇదేమో హ్యాండ్ పాటరీ. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పలేదు. సో మేమే అలా ట్రై చేసాము. ఎట్లా మౌల్డ్ చేస్తాం మనం చపాతీ లాగా అట్లా ట్రై చేసాము, కానీ అట్లా కాదు. సో మాకు చాలాసేపు పట్టింది దాన్ని మౌల్డ్ చేయడానికి. తర్వాత ఆయన వచ్చి టెక్నిక్ చెప్పారు. సో ఇలా చేయాలన్నమాట. నా ఫ్రెండ్ అక్కడ నువ్వు ఎంత చెయ్యి అది అయితే లేదు అని చెప్తుంది. నాకు కూడా అదే సిచ్యువేషన్. సో తన్ని కొంచెం అటు జరుగు, కెమెరాలో మంచిగా వస్తుంది అని చెప్తే ఏం చేసిందో చూడండి. అటు జరిగింది, మళ్ళీ ఇటు జరిగింది. సో నా వల్ల కాలేదనమాట. సో ఇంకా నేను గివప్ ఇచ్చేసాను, అది రావట్లేదని. చాలా అందరూ ఫస్ట్ టైమే అనుకుంటా ఇక్కడ. సో చాలా కష్టపడుతున్నారు దాన్ని మంచిగా మౌల్డ్ చేద్దాం, అప్పుడే మనకి మంచి ఆర్ట్ పీస్ వస్తుందని చెప్పి. సో ఫైనల్లీ ఆయన వచ్చి హెల్ప్ చేశారు. తర్వాత ఆల్మోస్ట్ నీట్గా అయినాయి, బట్ క్రాక్స్ కూడా ఉన్నాయి. ఇంకా మార్క్ చేసి అక్కడ పక్కన బాక్స్లో పెట్టమన్నారు. బికాజ్ ఓపెన్గా పెడితే అది మళ్ళీ డ్రై అయిపోతుందంట. ఇప్పుడు మెషిన్ పాటరీకి కొంచెం సాఫ్ట్ క్లే ఇచ్చారు. సో ఈసారి సేమ్ ప్రాసెస్ మొత్తం మౌల్డింగ్ చేసిన తర్వాత ఇట్లా మధ్యలో ఒక పెద్ద హోల్ లాగా చేయమన్నారు. బట్ ఈక్వల్గా ఉండాలంట క్వాంటిటీ. నేనేమో నాకు అసలు రావట్లేదు అది. ఇంకా ఆయన మళ్ళీ వచ్చి హెల్ప్ చేశారు. సో ఈ ప్యాకేజ్లో మాక్టైల్ కూడా ఇంక్లూడెడ్, బ్లూ లగూన్ సంథింగ్
అనుకుంటా. ఇట్ వాస్ నైస్. ఫైనలీ నాది ఇట్లా తయారైపోయింది. సో క్రాక్స్ మాత్రం ఘోరంగా వచ్చినాయి. సో నా ఫ్రెండ్ చూసి నవ్వుతుంది. సో క్రాక్స్ పోవడానికి ఒక మెథడ్ చెప్తా అని చెప్పి ఈ టెక్నిక్ చెప్పారనమాట. సో అప్పటి నుంచి నేను అదే పనిలో ఉన్నా. ఈమెమో కెమెరాలో దూస్తుందని పక్కకు దూస్తుంది. చాలాసేపు వరకు ఇంకా అదే పనిలో ఉన్నా అనమాట. లాస్ట్కి క్రాక్స్ స్మూతన్ చేయడానికి ఇంకా వేరే మెథడ్ కూడా చెప్పారు. అలా సరదాగా పెట్టాము. యాక్చువల్లీ ఆయన అట్లా ఎందుకు చూసారంటే మాకు ఇంకొక డ్రింక్ రాలేదు, ఒకటే వచ్చిందని చెప్తే ఆయన చూశారు ఇందాక వీడియోలో. సో ఇక్కడ ఇదనమాట సెకండ్ ప్రాసెస్. క్రాక్స్ని స్మూతన్ చేయడానికి, మొత్తం క్రాక్స్ పోగొట్టడానికి వాటర్ పెట్టి అలా చేయమన్నారు. ఫైనల్లీ మొత్తం స్మూతన్ చేసి లక్కీగా క్రాక్స్ లేకుండా చేసాం. తర్వాత అక్కడ నేను చూపించిన షేప్ ఏంటంటే లీఫ్ అనమాట. సో ఆ మౌల్స్ పెట్టి మన కప్కి, మేము కప్ తయారు చేస్తున్నాం కదా, సో దానికి మనం డెకరేటివ్గా డిఫరెంట్ షేప్స్ అండ్ మౌల్స్ కూడా పెట్టచ్చు. అది పెట్టిన తర్వాత పక్కన పెట్టేసి మేము మెషిన్ పాటరీ కోసం వచ్చామన్నమాట. సో ఈ ఫస్ట్ తయారు చేసాం కదా ఒక హార్ట్ క్లే, దాంతో ఫస్ట్ వీళ్ళు హెల్ప్ చేశారు బికాజ్ ఇట్స్ అ మెషిన్ అండ్ ఆటోమేటిక్గా చెయ్యి ఇట్లా కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ సెంటర్లో ఒక హోల్ లాగా చేసుకుని అక్కడి నుంచి మనం చేయాలన్నమాట. సో దానికి ఒక టెక్నిక్ ఉంటుంది, అది అక్కడే చూపిస్తారు. నేను వీడియో తీయలేకపోయా బికాజ్ ఐ వాజ్ ట్రయింగ్ టు డూ దాట్. సో హోల్ వచ్చిన తర్వాత మనకి డిజైర్డ్ షేప్ వస్తుంది, కానీ చెయ్యి మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టాలి. కంప్లీట్గా కింద పెడితే కట్ అయిపోతుంది. సో ఇంకా ఫైనలీ నాకు ఒక షేప్ లాగా వచ్చింది, కానీ ఇంకా పర్ఫెక్ట్గా రావాలంట. అండ్ కొంచెం అటు ఇటు సైడ్స్ ఎక్కువైంది, బట్ ఐ కంప్లీటెడ్ దాట్. సో ఇందాక చేసింది మెషిన్ పాటరీ, ఇట్స్ అ బౌల్. ఇదేమో మనం ఫస్ట్ చేసిన హ్యాండ్ మేడ్ పాటరీది. నేను కప్ చేశాను, అంటే లీవ్స్ కూడా అట్లా మౌల్స్తో తయారు చేశాను కదా. ఇప్పుడు చూపిస్తున్న కప్ ఏమో నా ఫ్రెండ్ తయారు చేసింది, హార్ట్ సింబల్స్ అండ్ బటర్ఫ్లై పెట్టింది దానికి. ఇవేమో ఇంతకుముందు చేసిన ఆర్ట్ పీసెస్ అనమాట. వేరే వాళ్ళు చాలామంది ఎక్స్పీరియన్స్డ్ అనుకుంటా, చాలా బాగా చేశారు డిఫరెంట్ షేప్స్తో కూడా. సో మనం చేసిన ఆర్ట్ వర్క్కి కావాలంటే ఎక్స్ట్రా మనీ ఇవ్వాలి అకార్డింగ్ టు ద ఫైరింగ్. సో డీటెయిల్స్ ఇన్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.